హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ విత్ ప్రసన్ సార్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను అందించేటువంటి లేటెస్ట్ అప్డేట్ ని మీరు అప్పటికప్పుడు పొందగలరు. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటి అంటే టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఈ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ లో మనం ఏం నేర్చుకుంటాము అంటే, ఈ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ జనరల్ గా 2 టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయండి. ఫస్ట్ ది టు ప్రాసెస్ డేటా అండ్ టు ప్రాసెస్ డేటా కెపాసిటీ. సో ఈ టు ప్రాసెస్ డేటాలో మనకి మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయండి. 3 టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి. అది ఒకటి ఎనలాగ్ కంప్యూటర్స్, 2 డిజిటల్ కంప్యూటర్స్, 3 హైబ్రిడ్ కంప్యూటర్స్. అండ్ టు ప్రాసెస్ డేటా కెపాసిటీలో 4 టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయండి. 4 టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్: మినీ కంప్యూటర్స్, మైక్రో కంప్యూటర్స్ అండ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్. ఇక్కడ మనం సూపర్ కంప్యూటర్స్ కోసం కంప్లీట్ గా తెలుసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ది ఎనలాగ్ కంప్యూటర్స్ అంటే ఏంటి? ఈ ఎనలాగ్ కంప్యూటర్స్ అంటే ఏంటి అంటే, మనం ఏ కంప్యూటర్లు అయితే టెలిఫోన్ లైన్స్ ద్వారా, టెలిఫోన్ సిగ్నల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయో వాటిని ఎనలాగ్ కంప్యూటర్స్ అంటాం. టెలిఫోన్ సిగ్నల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉండేదాన్ని ఎనలాగ్ కంప్యూటర్స్ అంటాం. అండ్ నెక్స్ట్ డిజిటల్ కంప్యూటర్స్ అంటే ఏంటి? ఈ డిజిటల్ కంప్యూటర్స్ అంటే ఏంటి అంటే, ఇవి డిజిటల్ లైన్స్ లేదా డిజిటల్ సిగ్నల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉండే వాటిని డిజిటల్ కంప్యూటర్స్ అంటాం. హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటే ఏంటి? హైబ్రిడ్ కంప్యూటర్స్ టు బోత్ ఎనలాగ్ ప్లస్ డిజిటల్, ఈ రెండు కలిపి ఒకే కంప్యూటర్ లో చేయగలిగితే దాన్ని హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటారండి. ఈ రెండు కలిపి ఒకే కంప్యూటర్ లో మనం చేయగలిగితే దాన్ని హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటాం. అయితే ఇక్కడ ఈ ఎనలాగ్ సిగ్నల్స్ అంటే ఏంటి, డిజిటల్ సిగ్నల్స్ ఏంటి, ఈ రెండింటిని కలిపి చెప్పడం ఏంటి? సో ఇక్కడ ఎనలాగ్ సిగ్నల్స్ అంటే జనరల్ గా టెలిఫోన్ లైన్ ద్వారా వచ్చే సిగ్నల్స్ ని ఎనలాగ్ సిగ్నల్స్ అంటారండి. టెలిఫోన్ లైన్ ద్వారా వచ్చే సిగ్నల్స్ ని ఎనలాగ్ సిగ్నల్స్ అంటారు. సో టెలిఫోన్ లైన్ ద్వారా వచ్చే సిగ్నల్స్ ఎనలాగ్ సిగ్నల్స్ అంటే, మనం ఫోన్ చేసాం అనుకోండి, ఇంతకుముందు మనకి వైర్ కనెక్షన్స్ తో ఉండే ఫోన్స్ ఉండే ల్యాండ్ లైన్స్ అంటాం. ఆ ల్యాండ్ లైన్ లో ఏమయ్యేది అంటే, మనకి అప్పుడు మనం ఫోన్ చేసే మాటలు ఎక్కడి నుంచి అక్కడికి వినబడే, అంటే మన రెండింటి మధ్యన ఏదైనా గొట్టం ఉండేది ఏంటి, అదేమీ లేదు. అదే సిగ్నల్స్ నే ఎనలాగ్ సిగ్నల్స్ అంటారు. మరి డిజిటల్ సిగ్నల్స్ అంటే ఏంటి? డిజిటల్ సిగ్నల్స్ అంటే ఫోటో రూపంలో కానీ స్కానర్ రూపంలో కానీ ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా మొత్తాన్ని డిజిటల్ అంటామండి. సో అలాంటి సిగ్నల్స్ ని కంప్యూటర్ లోకి కాపీ కానీ పేస్ట్ కానీ చేయడానికి అవకాశం ఉండే సిగ్నల్స్ అన్నమాట డిజిటల్ సిగ్నల్స్. సో ఈ రెండో కలిపి ఎందులో అయితే మనకు అవకాశం ఉంటాయో వాటిని హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటున్నాం. అవే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. ఓకే, అండర్స్టాండ్? ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మైక్రో కంప్యూటర్స్ కోసం తెలుసుకుందాం. మినీ కంప్యూటర్స్, మైక్రో కంప్యూటర్స్, ఒక్కొక్క దాని గురించి. ఒకటి అటు ఇటు అయినా పర్లేదండి, ఆ చెప్పిన లైన్ లోనే ఉండాలని లేదు. సో ఫస్ట్ మైక్రో కంప్యూటర్స్ కోసం తెలుసుకుందాం. ఈ మైక్రో కంప్యూటర్స్ అంటే ఏంటి? ఈ మైక్రో కంప్యూటర్స్ అంటే లేటెస్ట్ గా మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో వాటినే మైక్రో కంప్యూటర్స్ అంటారు. వీటినే పీసీస్ అని కూడా అంటారు, వీటినే డెస్క్టాప్ కంప్యూటర్స్ అని కూడా అంటారు, అండ్ వీటితో పాటు ల్యాప్టాప్ ఆల్సో మైక్రో కంప్యూటర్స్ కి, ల్యాప్టాప్ కూడా మైక్రో కంప్యూటర్స్ కి సంబంధించిన కంప్యూటర్లే. అయితే ఈ ల్యాప్టాప్ ని ఎల్ఎన్కే అనే సైంటిస్ట్ వీటిని ల్యాప్టాప్స్ ని కనుక్కోవడం జరిగింది. ఓకే, అయితే ఈ ల్యాప్టాప్స్ వీటితో పాటుగా టాబ్లెట్స్, ఫోన్స్ అన్ని కూడా ఈ మైక్రో కంప్యూటర్ లోనికే వస్తాయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ మైక్రో కంప్యూటర్ తర్వాత మనకి నెక్స్ట్ ఉండేది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. ఏంటి? మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది ఏంటి? అయితే ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది ఏంటి అంటే, దీనిలో ఇంటర్నల్ మెమొరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది ఐబిఎం ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్ లో దీన్ని ఎక్కువగా యూజ్ చేశారు. అంటే సెకండ్ జనరేషన్ సంబంధించిన కంప్యూటర్ గా దీన్ని మనం
చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మినీ కంప్యూటర్స్ అండి. అండ్ నెక్స్ట్ మినీ కంప్యూటర్స్. ఈ మినీ కంప్యూటర్స్ అంటే ఏంటి? ఈ మినీ కంప్యూటర్స్ అనేది ఏంటి అంటే పరిమాణంలో చాలా చిన్నవిగాను, ఓకే, చాలా వేగంగాను ఇవి పనిచేసాయి. ఓకే, ఇవి మినీ కంప్యూటర్స్. అండ్ నెక్స్ట్ ఉండేది ఏంటి అంటే సూపర్ కంప్యూటర్స్. నెక్స్ట్ ఉండేది ఏంటి? సూపర్ కంప్యూటర్స్. ఈ సూపర్ కంప్యూటర్స్ కోసమే మనం ఎక్కువ బిట్స్ వస్తాయండి, ఎందుకంటే డిజిటలైజేషన్ అనేది సూపర్ కంప్యూటర్ ద్వారానే మన భారతదేశం అనేది డిజిటలైజేషన్ అయింది. సో మనం జనరేషన్స్ లో ఇదివరకే జనరేషన్స్ లో చెప్పుకునేటప్పుడు 5th జనరేషన్ లో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా తయారు చేసిన సూపర్ కంప్యూటర్ ఏది అంటే పరం అని చెప్పుకున్నాం. అయితే దానికి ఒక పేరుందండి, పరం 800. పరం 8000 అండి. ఈ పరం 8000 అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1980వ దశాబ్దం అని చెప్తారండి. దశాబ్దం 1980వ దశాబ్దంలో ప్రారంభమైంది. అయితే 1980వ దశాబ్దంలో ప్రారంభమయ్యి దీన్ని పూర్తి చేసేటప్పటికి 1990 అండి. అందుకే దీన్ని 1980వ దశాబ్దం అని కూడా చెప్తారు. అయితే ఈ పరం కంప్యూటర్ ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్ కంప్యూటింగ్ అనే సంస్థ దీన్ని ప్రోగ్రామింగ్ ని డెవలప్ చేయడం జరిగింది. సూపర్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ని డెవలప్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ దీని తర్వాత పరం పద్మ అనే కంప్యూటర్ కూడా, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సూపర్ కంప్యూటర్ అండి. దీన్ని కూడా టెరాప్లాన్ క్లబ్ లో తయారు చేయడం జరిగింది. టెరాప్లాన్ క్లబ్ లో దీన్ని తయారు చేయడం జరిగింది. అయితే దీని తర్వాత ఇది ఎప్పుడు వచ్చింది అంటే ఇది ఏప్రిల్ 1 2003లో వచ్చిందండి. ఏప్రిల్ 1 2003లో ఈ పరం పద్మ అనే కంప్యూటర్ ని మన ఇండియాలో కొనుక్కోవడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ యాకా అనే ఒక సూపర్ కంప్యూటర్ ని కనుక్కోవడం జరిగిందండి. యాకా అనే సూపర్ కంప్యూటర్ ని కనుక్కోవడం జరిగింది. అయితే ఈ యాకా అనేది హెవిలేటెడ్ పకార్డ్ అనే సంస్థ స్థాపించింది. హెవిలేటెడ్ పకార్డ్ అనే సంస్థ స్థాపించడం జరిగింది. అయితే ఈ హెవిలేటెడ్ పకార్డ్ అనేది ఎందుకు దీన్ని స్థాపించారు అంటే టాటా గ్రూప్స్ కోసం అండి. టాటా ఉన్నారు కదా, రతన్ టాటా, వాళ్ళ గ్రూప్స్ లో వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ కోసం దీన్ని స్థాపించడం జరిగిందనమాట. అయితే ఈ టాటా గ్రూప్స్ కోసం కంప్యూటరైజేషన్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ CRL కంప్యూటరైజేషన్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ లో దీన్ని తయారు చేయడం జరిగింది. ఓకే, దీని తర్వాత సాగా 220 అని, దాని తర్వాత అన్నపూర్ణ అని ఈ కంప్యూటర్ని ఈ టైప్ ఆఫ్ సూపర్ కంప్యూటర్లు అన్నింటినీ కొన్ని స్థాపించడం జరిగింది. ఈ సాగా 220 అనేది 14 కోట్లతో స్థాపించారు. 14 కోట్లు ఖర్చు అయింది ఈ కంప్యూటర్ని స్టార్ట్ చేయడానికి. అయితే ఈ కంప్యూటర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నారు అంటే ఏరోనాటికల్ సైన్స్ లో మనకి యూజ్ చేస్తున్నారు. స్పేస్ సెంటర్ మనకు ఉంది కదా, ఎక్కడుంది? ఈ స్పేస్ సెంటర్ అనేది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం లేదా త్రివేంద్రం అంటాం, అక్కడ ఉంది. ఇది 2011లో స్టార్ట్ చేశారండి. 2011లో స్టార్ట్ చేశారు. ఈ అన్నపూర్ణ అనేది ఏంటి అంటే చెన్నైలో ఐఐటి ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఐఐటి అంటే ఇండియన్ ఇంటర్నేషనల్ టెక్నాలజీ, ఇందులో యూజ్ చేశారనమాట. ఓకే, విర్గో అనే ఒక సూపర్ కంప్యూటర్ ఉందండి. ఈ విర్గో సూపర్ కంప్యూటర్ ని ఎవరు తయారు చేశారు అంటే చెన్నైకి చెందిన ఐఐటి సంస్థ తయారు చేసిందండి. మరి అన్నపూర్ణ కూడా అదే చెప్పారు కదండి. అంటే అన్నపూర్ణ సూపర్ కంప్యూటర్ అనేది ఇది కూడా చెన్నైకి చెందిన వాళ్ళే తయారు చేశారు. ఆ చెన్నైకి చెందిన వాళ్ళు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ వారు తయారు చేశారు. అయితే దీన్ని తయారు చేశారు, కానీ ఎందుకు తయారు చేశారు అంటే మన దేశంలో ఎక్కువ మంది పేద విద్యార్థులు ఉన్నారు,
అందరికీ ల్యాప్టాప్స్ లేదా కంప్యూటర్స్ ని సబ్సిడీ పైన, ప్రభుత్వం సబ్సిడీతోనే అందించాలి అనే ఒపీనియన్తో తయారు చేశారు. కానీ ఈ ప్రాజెక్ట్ అనేది ఆగిపోయిందండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ సూపర్ కంప్యూటర్ అనేది ఒకటి ఉందండి. ఈ నేషనల్ సూపర్ కంప్యూటర్ అనేది ఏం చేశారంటే 2015లో నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ 2015లో స్టార్ట్ చేశారండి ఈ మిషన్ని. ఈ మిషన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అత్యంత సమర్థవంతమైన 70 కన్నా ఎక్కువ సూపర్ కంప్యూటర్లని తయారు చేయడం కోసం. 70 కన్నా ఎక్కువ సూపర్ కంప్యూటర్లని ఒకేసారి తయారు చేయడం కోసం ఈ నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ అనేది తయారు చేయడం జరిగింది. అయితే దీని యొక్క వాల్యూ ఎంత అంటే 4,500 కోట్లు. 4,500 కోట్లతో దీన్ని నిర్మించాలి అని 3 దశలుగా ఈ కార్యక్రమాలని ప్రారంభించారు. అయితే దీన్ని అమలు పరిచేది మాత్రం రెండే. ఒకటి DST, 2 డెల్ వై. ఈ DST అంటే ఏంటి, డెల్ వై అంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది వీటిని ఆపరేట్ చేస్తూ ఉందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ వరకు కొన్ని బిట్స్ వస్తే మనకి ఇక్కడ నుంచి ఈ డిజిటలైజేషన్ అనేది ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ కి సంబంధించిన బిట్స్ అన్ని కూడా వస్తున్నాయండి. ఆ డిజిటలైజేషన్ పార్ట్ అనేది ఏంటో ఒకసారి చూద్దాం. సో డిజిటలైజేషన్ పార్ట్ లో మన భారతదేశంలో అత్యంత వేగమైన కంప్యూటర్లు ఏంటి అంటే ఒకటి ప్రత్యూష్. ఈ ప్రత్యూష్ కంప్యూటర్ ఏంటి అంటే ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్. ప్రపంచంలోనే 4వ వేగవంతమైన సూపర్ కంప్యూటర్ అండి. భారతదేశంలో, ఇండియాలో అయితే ఫస్ట్ ప్లేస్, వరల్డ్ లో అయితే 4th ప్లేస్. ఓకే, అయితే ఇది దేనికి యూజ్ చేస్తున్నాము అంటే వాతావరణ సంబంధానికి, క్లైమేట్ కోసం తెలుసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ దీని వేగాన్ని ఎలా కొలుస్తారు అంటే దీని వేగాన్ని దాన్ని ఎలా చెప్తారు, మల్టీ పెటా ప్లాన్స్ లో కొలుస్తారండి. మల్టీ ప్లటా ప్లాన్స్ లో కొలుస్తారు వీటిని. ఓకే, అండ్ నెక్స్ట్ దీని యొక్క సామర్థ్యం ఎంత అంటే 4 ఫెటా ప్లాన్స్ అండి. 4 ఫెటా ప్లాన్స్. దీని యొక్క సామర్థ్యం 4 ఫెటా ప్లాన్స్ అనమాట. అయితే దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ ఇది ఎక్కడ ఉంది అంటే పూణేలో ఉందండి. ఎక్కడ? పూణే. ఈ పూణేలో దీన్ని 2018లో ప్రారంభించారండి. ఎప్పుడు? 2018. ఓకే, ఇందులో ప్రతిదీ కూడా బిట్టేనండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మన ఇండియాలో ఉండే, భారతదేశంలో ఉండే సూపర్ కంప్యూటర్స్ అండి ఇవి. భారతదేశంలో ఉండే సూపర్ కంప్యూటర్స్ ఒకటి ప్రత్యూష్. ఇది ఇండియాలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది, వరల్డ్ లో అయితే 4వ స్థానంలో ఉంది. దీన్ని దేనికోసం కనుక్కున్నారంటే వాతావరణం కొలవడం కోసం, వాతావరణాన్ని తెలుసుకోవడం కోసం, వాతావరణం సంబంధించిన కంప్యూటర్ ఇది. సో దీన్ని ఏ విధంగా కొలుస్తారంటే మల్టీ ఫెటా ప్లానింగ్ లో కొలుస్తారు. దీని యొక్క కెపాసిటీ ఎంత అంటే 4 ప్లటా ప్లాన్స్ అండి. దీన్ని ఎవరు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మెటీరియాలజీ వాళ్ళు దీన్ని కనుక్కోవడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది అంటే పూణేలో ఉంది. దీన్ని ఎప్పుడు కనుక్కున్నారంటే 2018లో కనుక్కోవడం జరిగింది. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ రెండోది మనకి ఇక్కడ సెకండ్ సూపర్ కంప్యూటర్కి వచ్చేసరికి మిహిర్ అండి. మన భారతదేశంలో సెకండ్ సూపర్ కంప్యూటర్ ఏంటి అంటే మిహిర్. ఈ మిహిర్ సూపర్ కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ అనమాట. అయితే ఈ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ పోస్ట్ కార్డింగ్ అంటే ఇది ఒక హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్. దీనిని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్
ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఓకే ఫోర్కాస్టింగ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనే సంస్థ ఇది ఎక్కడ ఉంది అంటే నోయిడాలో ఉంది. ఈ సంస్థ ఈ మిహిల్ అనే దాన్ని డెవలప్ చేసింది అనమాట. ఓకే, దీన్ని ఎప్పుడు డెవలప్ చేసింది అంటే 2018లో డెవలప్ చేసిందండి. ఎప్పుడు? 2018. అయితే దీని యొక్క సామర్థ్యం ఎంత అంటే 2.8 పెటా ప్లాన్స్. 2.8 పెటా ప్లాన్స్. అయితే దీన్ని ఎలా సింపుల్ గా గుర్తుంచుకోవచ్చు అంటే 2.8 ని 2018లో కదా గుర్తించారు. సో దీని యొక్క కెపాసిటీ 2.8 గా మనం సింపుల్ గా గుర్తుంచుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంతవరకు ఈ రెండు కూడా మన ఇండియాలో. నెక్స్ట్ వరల్డ్ లో చూద్దాం. ప్రపంచంలోకి వచ్చేసరికి నెంబర్ 1 సూపర్ కంప్యూటర్ ఏది? మన ఇండియాలో నెంబర్ 1 సూపర్ కంప్యూటర్ ఏంటి అనేది, వరల్డ్ లో సూపర్ కంప్యూటర్స్ ఏంటి? ఈ వరల్డ్ లో సూపర్ కంప్యూటర్స్ వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ మనం 2018లో రీసెంట్ గా అంటే 2018లో మనకి ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ జాబితాలో సమిట్ కంప్యూటర్ అండి. ఇది ఎక్కడిది అంటే అమెరికాకి సంబంధించింది. దేనికి? అమెరికా. ఈ అమెరికాకి సంబంధించింది సమిట్ అనే సూపర్ కంప్యూటర్ అన్నమాట. దీని యొక్క స్పెషాలిటీస్ ఏంటి అంటే సెకండ్కి 200 పెటా ఫ్లాప్స్ ని క్యాలిక్యులేట్ చేయగలుగుతుంది. 200 పెటా ఫ్లాప్స్ ని క్యాలిక్యులేట్ చేయగలుగుతుంది అనమాట. ఓకే, అయితే దీని తర్వాత దీన్ని అసలు డెవలప్ చేసింది ఎవరు? ఈ సమిట్ ని డెవలప్ చేసింది ఎవరు అంటే ఈ సమిట్ ని ORN అని చెప్తాం. ORNL. ఈ ORNL అంటే ఒక రిడ్జ్ నేషనల్ ల్యాబ్. ఈ ఒక రిడ్జ్ నేషనల్ ల్యాబ్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ది వరల్డ్ లో నెంబర్ 1 సమిట్ అండి. ఇది వరల్డ్ లో నెంబర్ 2 ప్లేస్ లో ఏది ఉంది అంటే తైహులైట్ అంటారు దాన్ని. ఈ తైహులైట్ అనేది ఏంటి అంటే ఇది చైనాకి సంబంధించిందండి. ఇది దేనికి సంబంధించింది? చైనాకి సంబంధించింది. ఈ తైహులైట్ అనేది వరుసగా 2017 వరకు కూడా 4 టైమ్స్ నెంబర్ 1 ప్లేస్ లో ఉండేదండి. ఈ 2018లో ఎప్పుడైతే సమిట్ వచ్చిందో అప్పుడు ఇది 2nd ప్లేస్ కి వెళ్ళడం జరిగింది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఒక సెకండ్కి 93 క్వాడ్రిలియన్స్ అని చెప్తారండి. క్వాడ్రిలియన్స్ క్యాలిక్యులేషన్స్ ని చేయగలిగేదండి. ఇది దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒక సెకండ్కి 93 క్వాడ్రిలియన్స్ ని క్యాలిక్యులేషన్స్ ని చేయగలిగింది. దీన్ని అభివృద్ధి చేసింది ఎవరు అంటే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ parallel computer engineering and technology. Parallel computer engineering and technology. ఈ ఇన్స్టిట్యూట్ అన్నమాట దీన్ని డెవలప్ చేసిందండి. అండ్ నెక్స్ట్ వరల్డ్ లో ఫస్ట్ది సమిట్ అండి. అమెరికా 200 పెటాఫ్లాప్స్ ని క్యాలిక్యులేట్ చేయగలుగుతుంది. నెక్స్ట్ తైహులైట్ చైనా సంబంధించింది. 2017 వరకు కూడా 4 టైమ్స్. ఓకే, అండ్ ఇది ఒక సెకండ్ కి 93 క్వాడ్రిలియన్స్ ని ఇచ్చేయగలుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వరల్డ్ లో థర్డ్ది థియాన్ హే. ఈ థియాన్ హే అనేది ఏ దేశానికి సంబంధించింది అంటే ఇది కూడా చైనా దేశానికి సంబంధించిందండి.
సంబంధించింది. అండ్ 4